మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా బేల్ధరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెమ్మల్లు గ్రామంగా అధికారులు గుర్తించారు. గణేష్ పై 25 లక్షల రివార్డు ఉంది. ఎదురుకాల్పుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్ అమృత్ అనే మావోయిస్టు మృతి చెందినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్ పై ఈ రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా బేల్ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుమ్మ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు 5గురు మృతి చెందారు. అయితే ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెంలు గ్రామంగా అధికారులు గుర్తించారు. గణేష్ పై 25 లక్షల రివార్డు ఉంది. ఎదురుకాల్పుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్ అమృత్ అనే మావోయిస్టు మృతి చెందినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్ పై ఈ రివార్డు ప్రకటించింది. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఒడిశా జిల్లాలో మరో 5గురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అతి పెద్ద ఎన్కౌంటర్ కానీ దీన్ని చూడాలి. ఎందుకు అనుకుంటే ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి హనుమంత్ ఎవరైతే ఉన్నారో అతను తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టుగా సమాచారం అందుతుంది. అండ్ మోర్ ఓవర్ అతని మీద ₹1,00,00,000 పైగా రివార్డు ఉంది. 5 మంది మావోయిస్టులు, అంటే ఒడిశాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు కూడా 5 మంది చనిపోయారు. చనిపోయినటువంటి వాళ్ళల్లో మావోయిస్టు పార్టీకి కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రము హనుమంత్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కూడా ఎన్కౌంటర్ ఉంది. ఈ ఎన్కౌంటర్లో పూర్తిగా కూడా గణేష్ ఎవరైతే ఉన్నారో, అంటే అలియాస్ గణేష్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా చూసుకుంటే మాత్రం అమిత్ షా కాసేపటి క్రితమే ఒక ట్వీట్ అయితే చేశారు. ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా ఉండబోతుంది అనేటటువంటి ట్వీట్ ఆయన చేశారంటే ఇంకా అయిపోయింది. ఇంకా నాట్ ఓన్లీ ఒడిశా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సో అన్ని రాష్ట్రాలలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో పూర్తిగా కూడా 99% మావోయిస్టు రహిత దేశంగా కూడా ఉండబోతుంది. ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోతూ ఉంటే మరి కొంతమంది అంటే లాస్ట్ అంటారు కదా, క్లైమాక్స్కి వచ్చింది సిచ్యువేషన్. ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో క్లైమాక్స్కి వచ్చిందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా గతంలో కూడా హిట్మాకు సంబంధించినటువంటి విషయం కూడా మనం చూసాం. సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతో ఇంకా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు, అందరూ కూడా లొంగిపోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ మనం కూడా చూస్తున్నాం. అంటే ప్రధానంగా కూడా ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో గతంలోనే చెప్పారు, మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఉన్నా సరే వచ్చి లొంగిపోవాల్సిందే, లొంగిపోకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సో ఆ నేపథ్యంలోనే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ తర్వాత కొంతమంది వచ్చి లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా పిలుపునిస్తున్నారు. ఇక వచ్చి ఇక్కడ మనము ఆన్ ద ఫీల్డ్ ఫైట్ చేయాలి. ఇప్పటి వరకు కూడా ఫారెస్ట్లో ఫైట్ చేసాము, ఇకపైన ఫ్యూచర్లో కూడా మనము ఆన్ ఫీల్డ్ ఉండి ఫైట్ చేయాలి అనేటటువంటి పిలుపును కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే హిడ్మా వ్యవహారం కూడా మనం చూసాం. అంటే ఒక్కొక్కరి మావోయిస్టు పార్టీకి ఇక వీళ్ళే కీలకం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక్కొక్కటిగా పోతున్నారు. హిడ్మాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది కూడా ఆ తర్వాత కూడా మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పుడు కూడా చూసుకుంటే మాత్రం హనుమంతు అలియాస్ గణేష్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా చనిపోయారు. ఇతని మీద ఇప్పటికే ₹1,00,00,000 పైగా రివార్డు ఉంది. అంటే ఇంకా మావోయిస్టు పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి ఇతను. సో ఇతను కూడా ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. కాబట్టి మొత్తం 5 మంది చనిపోయారు. అందులో ఒక కీలకమైనటువంటి
మావోయిస్టు పార్టీ నాయకుడు హనుమంతు అలియాస్ గణేష్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రైట్ మధు, థ్యాంక్ యూ.